హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కుకింగ్ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చాను. సో ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. హోటల్ స్టైల్ తిని తిని బోర్ కుట్టే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ బిర్యానీ. హోమ్ మేడ్ బిర్యానీ ఎంత బాగుంటుందంటే చికెన్ కర్రీతో వేసుకొని తింటే నోట్లో లాలాజలం వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే మేము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ చేసుకోండి. అదే ఈ బిర్యానీకి స్పెషల్ ఐటెం అనమాట. అండ్ మనకి హోటల్లో చేసిన బిర్యానీ కొంచెం మెతుకు విడివిడిగా వచ్చి సాఫ్ట్గా వస్తుంది కదా. సో దానికి టెక్నిక్ కూడా నేను మీకు చెప్తాను ఏంటి అనేది. చీ అని అయితే అనుకోకండి, మనకి టేస్ట్ కావాలంటే మరి తప్పదు, అలా తినాలి బిర్యానీ. సో అదేంటంటే మనము బిర్యానీ బాస్మతి రైస్ తీసుకున్నా, మీరు నార్మల్ రైస్ తీసుకున్నా, ఏ రైస్ తీసుకున్నా సరే మీరు రైస్ని కడక్కుంటే దాంట్లో ఆయిల్ వేసి రైస్ని ఆయిల్ని మిక్స్ చేసేయాలి. సో అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మిక్స్ చేసేసినాక దాన్ని కొంచెం సేపు పక్కన పెడితే మొత్తం ఆ మెతుకులకంతా ఆయిల్ అంటుకుంటుంది. అప్పుడు బిర్యానీలో అసలైన టేస్ట్. సో ఇది మీకు ఎవ్వరు చెప్పరు, నేను చెప్పాను. అది వినడానికి కొంచెం ఘోరంగా ఉన్నా ట్రై చేసి చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ దట్ బిర్యానీ. సో నేను చెప్పిన ప్రాసెస్ ఇదే అనమాట. చూసారా, ఆయిల్ వేసి కలిపాను. ఆ తర్వాత ఒక 10 minutes కూడా అవసరం, 5 minutes ఉంచినాక డైరెక్ట్ ఆ బిర్యానీని ఆ రైస్ని బిర్యానీలో వేసేస్తే అయిపోతుంది. హోప్ యూ లైక్ దిస్ బిర్యానీ. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ షార్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.